తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదీది. నమస్కారం అమ్మా. నమస్కారం. కృష్ణ పరమాత్ముడిని విశ్వగురువు అంటారు. ఆయన అంటే ఎన్నో రకాల సమస్యలకు ఒక సమాధానం చెప్తారు వారి బోధనల ద్వారా అని మనం విన్నాము. వారు చెప్పిన మాటలు, ముఖ్యంగా భగవద్గీత అంటే ఎన్నో సమస్యలకి పరిష్కారం కూడా చూపించింది. భగవద్గీత చదవటం ప్రారంభించిన తర్వాత మార్పును చూశానని ఎంతోమంది చెప్పడం కూడా చూస్తున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మీలాగే ఎప్పుడూ కృష్ణుడి గురించి బోధిస్తున్న వాళ్ళు, ప్రవచనాల ద్వారా తెలియజేస్తున్న వారు ఉన్నారు. ఇలా బాగా చాలా మంది కొన్ని డౌట్స్ అడుగుతుంటారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయామండి, అనుకున్నది ఏదో జరగలేదు, అనుకోని సంఘటనలు కొన్ని చూసాము, అవి మాకే ఎందుకు జరిగింది ఇలా అని ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. ఇలా ఉన్న వాళ్ళకి కృష్ణుడు భగవద్గీత ద్వారా ఏం చెబుతున్నాడు, ఎలా వాటి నుంచి బయటపడాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మనం కృష్ణ పరమాత్మ అంటే హాఫ్ మనకు తెలిసేది భాగవతం ద్వారా, శ్రీమద్ భాగవతం ద్వారా. కానీ నిజమైన కృష్ణుడు అంటే పెద్ద కృష్ణుడు ఎలా మాట్లాడాడు, ఎలా నడియాడాడు, ఏం చెప్పాడు, ఏం అసలు మనం ఎలా చేయాలి అని మనకు బోధన చేశాడో అది మనం తెలియాలి అంటే మనం మహాభారతం చదవాలి. మహాభారతంలోనే అసలు మనకు యాక్చువల్ కృష్ణ చెప్పిన సందేశం, దాంట్లోనే ఒక చిన్న భాగం భగవద్గీత. కానీ భగవద్గీతకు విస్తారం అంటే కంప్లీట్ విస్తారం అంటే మహాభారతం. మహాభారతం ఇన్ షార్ట్ అంటే భగవద్గీత. సో మీకు సమయం ఉంది అంటే మహాభారతం వినండి. మహాభారతంలో ఏముంది, మనకు భగవద్గీతలో ఉన్న సూత్రాలే మనకు పెద్ద స్టోరీస్ లాగా అనమాట. సో ఇలా జరిగింది దాంట్లో నీతి సూక్తం ఏదైతే ఉందో యూ కెన్ ఫైండ్ ఇట్ సమ్వేర్ ఇన్ భగవద్గీత. అది మనకు మహాభారతం. సో భగవద్గీత యొక్క విస్తారము మహాభారతం. మహాభారతం యొక్క షార్ట్ ఫామ్ ఏదైతే ఉందో అది భగవద్గీత. సో డిప్రెషన్ లో వెళ్ళాము, మనం అనుకున్నది జరగలేదు, ఏం చెప్తాడు మన కృష్ణుడు అంటారు కదా. చాలా మందికి ఏమనిపిస్తుంది, మనం భగవద్భక్తి చేసాము అంటే మన కోరికలు తీరుతాయి అనిపిస్తుంది. కానీ మనం సృష్టిలో చూస్తామండి, పుట్టాడు మనిషి అంటే ఖచ్చితంగా బాధలు ఉంటాయి, అలాగే సుఖం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సుఖాన్ని చూసి ఇంకా దొరుకుతుందేమో అన్న ఆశతోనే మనిషి బతుకుంటాడు. కానీ దుఃఖాలయం, సంసారం అనేది దుఃఖాలయము, అశాశ్వతము. కానీ దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే అన్ని పురాణాల్లో ఉంటుంది. బెస్ట్ మన మహాభారతం నుంచి ఎగ్జాంపుల్ కనుక చూస్తే పాండవులు ధర్మాచరణ చేశారు ఇప్పుడు కూడా. కానీ ఎన్ని కష్టాలు వచ్చాయండి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడము, మాత చనిపోవడము, అక్కడి నుంచి వాళ్ళు సొంత ఇంటికి వస్తే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం. చిన్నప్పుడే భీముడిని 2 సార్లు చంపడానికి ప్రయత్నించారు. వారణావతిలో వాళ్ళని కాల్చి చంపడానికి సొంతం. ఆలోచించండి, ఒకరు చంపడానికి ప్రయత్నించారు అంటే బయట వాళ్ళు ఉంటే వేరే విషయం, ఇంట్లో వాళ్ళే చంపడానికి ప్రయత్నించారు అంటే అది మనం తట్టుకోలేము. నా సొంత వాళ్ళ అని మనం బాధపడతాం. అలా ప్రయత్నించారు. దాని తర్వాత ద్రౌపది వస్త్రహరణ జరగడం కానివ్వండి, వాళ్ళ సొంతం సంపాదనతో సంపాదించుకున్న రాజ్యం అది తీసేసుకున్నారు, విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అన్ని వదిలేసుకొని వనవాసంలో ఉండాల్సి వచ్చింది. ఎన్నో అవమానాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండనివ్వకుండా ఈ దుర్యోధనుడు అందరిని తీసుకొని అక్కడ వాళ్ళని వెక్కిరించడానికి వెళ్ళడము, ఇట్లాంటి ఎన్నో ప్రసంగాలు మనం చూస్తూ ఉంటాం. ఇన్ని జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మనం చూస్తామండి, దే నెవర్ థాట్ అబౌట్ డెత్. పాండవులు ఎప్పుడు కూడా చనిపోతే బాగుండు అని అనుకోలేదు. దానికి కారణం ఒకటి ఉందండి, చాలా మందికి తెలీదు. వాళ్ళు 13 years అంటే 13 సంవత్సరాలు ఎప్పుడైతే వనవాసానికి వెళ్తారో అప్పుడు ఋషిమునులు ఒక మాట అంటారు, మీరు వెళ్తున్నారు కదా, మేము మీతో వస్తాము. అయితే మీరు ఎలా ఉండగలుగుతారు స్వామి, మేము అందరమే కష్టాలు పడతాం వనవాసంలో ఉండి, మీరు వస్తే మీకు ఇబ్బంది, మీకు మేము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేము, మేమే అన్ని వదిలేసుకొని వెళ్ళిపోతున్నాం, మా దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఋషులు ఏమంటారు అంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్. మీరు అందరు వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు కాబట్టి మీకు తప్పుడు ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంది. చనిపోదాము, తప్పుడు ఆలోచన అంటే చనిపోదామన్న ఆలోచన వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఆలోచన రాకుండా మనిషి బతకాలి అంటే దానికి తోడు కావాల్సింది సత్సంగం. సో మేము మీకు మంచి మంచి కథలు చెప్తాము, మాకేమి ఇవ్వకండి, మేము మీతో ఉంటాము, మేము మీకు మంచి కథలు చెప్తాము, మీకు దానివల్ల స్ఫూర్తి కలుగుతుంది, మీకు ధర్మ మార్గం అనేది గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళు ధర్మ మార్గంలో ఉండడానికి కారణం ఏంటిది అంటే రోజు సత్సంగం చేశారు, మంచి కథలు వినాలి, మంచి పురాణాలు రోజు ఒక అరగంట సేపు విన్నవాళ్ళు మీరు చూడండి డిప్రెషన్లోకి వెళ్ళిపోలేరు. నా జీవితంలో కూడా నేను అనుభవించింది ఏంటంటే, నేను ఎప్పుడైతే పురాణాలు ఇవన్నీ చదువుకుంటూ ఉంటామో ఒక పాజిటివ్ ఆరాతో ఉంటాం.
కొన్ని రోజులు మీరు మానేసేయండి, మనకి ఇంకా డిప్రెషన్ థాట్స్, సూసైడల్ థాట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు అంటే మనిషిగా పుట్టిన వాడికి దుఃఖం అనేది కంపల్సరీ ఉంటుంది. సో కాబట్టి సత్సంగంలో కంపల్సరీ ఉండాలి. అదే మనకు పరమాత్మ చెప్తాడు అనమాట. అందుకోసము నెవర్ మీరు మహాభారతం చదవండి, ఒక స్ఫూర్తిని ఇచ్చే గ్రంథము, ఎప్పుడు ఎంథ్యూజియాజం, కాన్ఫిడెన్స్, ఒక డైరెక్షన్ ఇచ్చే గ్రంథం మనకు అది. సో కృష్ణ పరమాత్మ మనకు ఈ పాండవుల ఎగ్జాంపుల్ ద్వారా, ఉదాహరణ ద్వారా ఏం చెప్పారు అంటే, ఎవరైతే నిత్య సత్సంగంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా చెడు మార్గంలో, చెడు ఆలోచన అంటే ఇలా లైఫ్ కిల్లింగ్, చనిపోవడం అన్న ఆలోచన ఎప్పుడు రాదు. మంచి మార్గంలోకి వాళ్ళు నడుస్తారు. సో సత్సంగం చేయండి, మంచి మనుషుల సత్సంగము, మంచి గ్రంథాల సంగము, ఇది చేస్తూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా విజయస్తూ అవుతారు. మహాభారతం పేరు కూడా విజయనామ గ్రంథం అండి, జయనామ గ్రంథ. సక్సెస్, ద బుక్ ఆఫ్ సక్సెస్ ఇస్ మహాభారత్. ఇంకో పేరు ఫేమస్ అయింది మహాభారత్, కానీ ద యాక్చువల్ నేమ్ ఇస్ జయనామ గ్రంథ. జయ, సక్సెస్, ద బుక్ ఆఫ్ సక్సెస్ ఇస్ మహాభారత్. ఎప్పుడు మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఇంకా ఎవ్వరూ మనకి అవసరం లేదు. గుడ్ ఫ్రెండ్ ఉంటే ఇంకా లైఫ్ సరిపోతుందంటే మనకి పెద్దగా వేరే కోరికలు కూడా ఉండవు. మంచి చెప్తారు, చెడు చెప్తారు, అలాంటి ఒక పర్సన్ ఎప్పుడు మనతో ఉండాలి అని అంటూ ఉంటారు. అసలు ఆ గుడ్ ఫ్రెండ్ ని ఎలా మనం ఎన్నుకోవాలి, ఎలా వస్తాడు ఆ గుడ్ ఫ్రెండ్ మనకి? మళ్ళీ మహాభారతం నుంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మహాభారతం ఫ్రెండ్షిప్ డే రాగానే ఒక మెసేజ్ వస్తుంది, అసలు ఫ్రెండ్ అంటే దుర్యోధన, కర్ణ లాగా ఉండాలి అంటారు. కానీ మనం మహాభారతం గనక వింటే, ఇప్పుడు నేను విస్తారం చెయ్యను కానీ ఎన్నో సన్నివేశాల్లో ఎక్కడైతే బెస్ట్ ఫ్రెండ్ అంటే మనము ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే తోడుగా ఉండేవాడు కదండి ఫ్రెండ్. అలాంటి కష్టాల్లో ఉన్న దుర్యోధనుడిని ఎన్నోసార్లు కర్ణుడు వదిలేసి వెళ్ళిపోవడము జరిగింది. ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అప్పటికి కూడా మనము ఎగ్జాంపుల్ ఏమిస్తాము, ఫ్రెండ్ ఉంటే కర్ణుడు లాగా ఉండాలి, ఫ్రెండ్ ఉంటే కర్ణుడు లాగా ఉండాలి. కానీ మనం గనక చూస్తే దుర్యోధన వినాశనానికి ఎన్నో కారణాల్లో ఒక కారణము కర్ణ. ఎందుకు అంటే దుర్యోధనుడికి తెలుసు, నేను మంచి గదాధారిని, నేను ఈ పాండవుల్ని ఖచ్చితంగా ఓడించగలుగుతాను. అంటే భీముడు, అర్జునుడు ఇద్దరు బలవంతులండి, వాళ్ళల్లో వీళ్ళిద్దరిని గెలవడమే చాలా పెద్ద టాస్క్. సో వీళ్ళిద్దరు ఓడిపోయారు అంటే పాండవులు ఓడిపోయినట్టే. సో నేను భీముడిని ఓడిస్తాను, కానీ అర్జునుడు ఎవరు ఓడిస్తాడు? సో యుద్ధం ఎలా జరగాలి, కోపము, ఆవేశము, ఎప్పుడు కూడా జలసీతో ఉన్నవాడే దుర్యోధనుడు. ద ఫార్మ్ ఆఫ్ జలసీ దుర్యోధన. కానీ తనకు ఏమైందంటే, నేనున్నానుగా, నేను చూసుకుంటాను అని ఈ అబద్ధపు ప్రామిసెస్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, ఓకే కర్ణుడు అర్జునుడితో, నేను భీముడితో అనుకున్నాడు. కానీ ఈ మూర్ఖుడు కావాలని అంటున్నాను. మనము మనిషి మాటల్ని నమ్ముతామండి. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, మీకేంటమ్మా నేను ఉన్నాను కదా అన్నాను. బట్ మీకు అవసరం ఉన్నప్పుడు నేను లేననుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే నేను ఉన్నాను కదా అంటాను మళ్ళీ. అప్పుడు మీ మైండ్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది. అంటున్నారు కదా నేను ఉన్నాను అని, ఉన్నారేమో అంటే మనిషి మాటల్ని నమ్ముతాడు, చేతల్ని చూడడు. చేతలు చూడాలి ఎప్పుడు కూడా మనము. తన చేతులు కనుక చూస్తుంటే తనకు అర్థమయ్యేది, నిజంగా ఫ్రెండ్ అన్నావు కదా, మరి ఎందుకు ఇన్నిసార్లు వదిలేసి వెళ్ళిపోయి అన్న ఒక క్వశ్చన్ ఉంటే తను యుద్ధం చేసేవాడు కాదు. కానీ ఇంత యుద్ధము తను ఒక్కరి నమ్మకం మీదే చేశాడు. ఎవరు అంటే కర్ణ. అందుకోసం మోసపోయాడు కదా, అంత వినాశనం జరిగింది. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్ కర్ణుడు లాగా ఉండకూడదు, అబద్ధం ప్రామిసెస్ చేసేవాడు ఉండకూడదు. నీకు సత్యమే చెప్పి మంచి మార్గంలో తీసుకెళ్లేలాగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అర్జున, కృష్ణ అర్జున మీరు చూడండి మహాభారతంలో, అమ్మో నేనేం చేయలేను కృష్ణ, స్టార్టింగ్ లో వస్తుంది అనమాట. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ, నాకేమొద్దు అసలు, నేను సన్యాసం తీసుకొని ఉండిపోతాను అంటే, ఇప్పుడు సెక్యులర్ ఉంటారు అండి, వాళ్ళు ఏమంటారంటే, అబ్బా ఎంత మంచిగా అన్నాడు అసలు అర్జునుడు, అలాగే ఉండిపోవాల్సింది కదా, కృష్ణుడు భ్రష్టుడు చేశారు అనుకుంటారు వాళ్ళు. కానీ నిజంగా కృష్ణుడు ఏం చేశాడు, క్లైబ్యం మాస్మ గమపార్థ మూర్ఖుడు వాసాడు, క్లీబుడుగా అనేసి తిట్టాడు. తిట్టి ఏం చేశాడు, తిట్టిన వాడు మంచివాడు అనుకోవచ్చు, కానీ తిట్టిన వాడే మంచివాడు. తిట్టి ఏం చేశాడు అంటే, నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ఏంటి, నువ్వు ఎవరివి, ఆర్యుడివి, నువ్వు ఎవరి నుంచి పుట్టావు ఒకసారి ఆలోచించు అని తనకు ధైర్యాన్ని, స్ఫూర్తిని, ఒక మార్గదర్శన ఇచ్చి తనకు ఆ యుద్ధాన్ని గెలిచేటట్టు, ధర్మ మార్గంలో నడిచేటట్టు చేసిన వాడు కృష్ణుడు. అండ్ నేను నీతో ఉంటాను అని చెప్పాడు కదా కృష్ణుడు. బట్ మనం కనుక మహాభారతంలో చూస్తే స్టార్టింగ్ ప్రామిస్ ఏముంటుంది కృష్ణుడు అంటే, నేను యుద్ధం చేస్తాను, నేను మాత్రం శస్త్రం తీసుకోను, నేను శస్త్రం తీసుకోనని చెప్పేస్తాడు. అయితే అసలు ఏం చేయాలి, మీరు చూడండి మహాభారతం చాలా చాలా బాగుంటుంది. అసలు నాకు నా ఫేవరెట్ బుక్ ఇస్ మహాభారతం. అర్జునుడు ఇక్కడ వీళ్ళు కౌరవులు కనుక మనం చూసాము అంటే, అందరూ వాళ్ళ సొంత ఎజెండాలతో పోరాడుతున్నాడు. కర్ణుడు ఏమంటాడు, నేను భీష్ముడు ఉండేదాకా నేను రాను, నేను ఇలాగే చేస్తాను. దుర్యోధనకి తన ప్రిన్సిపల్స్ అనుకున్నాయి, శకునికి అందరికి తను. సో అందరూ ఏకంగా పోరాడడం లేదు,
ఒక్క ఎజెండాతో పోరాడడం లేదు. అదే మీరు పాండవులు చూడండి, తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా అందరు ఒక్కదాని కోసం పోరాడారు. నా ప్రామిస్ కన్నా నాకు యుద్ధం గెలవడం ముఖ్యము అనేసి కృష్ణుడు ఏం చేశాడు, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. నేను ఎంతనో అన్నాడు కానీ ఈ భీష్ముడు వచ్చి అర్జునుడిని కొడతాడా అనేసి నా ప్రామిస్ పక్కన పెట్టేసి ఆ చక్రం తీసుకొని కొట్టడానికి వెళ్తాడు. దెన్ అర్జున వెళ్ళి ఇట్లా వేగంగా పట్టేసుకుంటాడు కృష్ణుడిని. కృష్ణ అయ్యో అయ్యో నీ ప్రామిస్ కృష్ణ అంటే, ఏ ప్రామిస్ పోతే పోయింది, ఐ వాంట్ మై ఫ్రెండ్. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. నాకు ప్రామిసెస్ ఉన్నాయి కదా, ఈ సెక్యులర్ బుద్ధుల వాళ్ళకు ఇది తెలియాలి. బట్ ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్ కదా. యూ హ్యావ్ టు కీప్ యువర్ ఓన్ థింగ్స్ సైడ్ ఫర్ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ గొప్పదా, నీ ప్రామిసెస్ నీకు గొప్పదా? అలాంటి ఈ మైన్యూట్ థింగ్స్ మనం తెలుసుకోవాలి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూస్తే కంసుడు, మనం కనుక భాగవతంలో చూస్తే మా గురుగారు ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు కంసుడు ఎగ్జాంపుల్ ఇస్తారండి. కంసుడికి ఎప్పుడైతే ఆ అష్టమ గర్భం ద్వారా వచ్చిన మహాతల్లి దుర్గమ్మ తల్లి దర్శనం అవుతుందో తను మారిపోతాడు. తను ఏమంటాడు అంటే, నేను తప్పు చేశాను అని వాసుదేవుడితో దేవకి మాతతో క్షమాపణ అడుగుతాడు. తప్పు చేశాను, అయ్యో ఇలా చంపేశాను, ఇంతమందిని 6 పిల్లల్ని చంపేశాను, తప్పు చేశాను అని బాధపడిన వాడు మళ్ళీ ఎప్పుడైతే లోపలికి వాళ్ళిద్దరిని వదిలేస్తాడు. ఇంకా వదిలేసి లోపలికి తన రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సోకాల్డ్ ఫ్రెండ్స్ వస్తారు అందరూ. అదేంటిది కంస, నువ్వు వాళ్ళని వదిలేసావంటే మేము ఉన్నాం కదా అని చెప్తాడు. దానివల్ల మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఫ్రెండ్స్ ఆర్ ఎస్కలేటర్స్ అంటారండి. ఎస్కలేటర్ దాకా ఫ్రెండ్ ఏదైతే పైకి తీసుకెళ్తాడు లేదంటే కిందికి తీసుకొస్తాడు. సో ఒక ఫ్రెండ్ ద్వారా మనం చూడండి, ఎవరికైనా చెడు అలవాటు వచ్చింది, ఒక డ్రగ్ అడిక్షన్ అన్నా, తాగడం అన్నా, ఒక అమ్మాయి దగ్గర వెళ్ళడం, ఏదైనా చెడు అలవాటు అయితే ట్రై చేయరా ఒకసారి అని చెప్పేవాడు ఫ్రెండే కదండి. శత్రువు అయితే ఉండడు కదా, एक बार ట్రై करके देखो यार अच्छा है అని చెప్పేవాడు. ఫస్ట్ సిగరెట్ ఎవరైనా చూడండి మనకు చేతిలో వచ్చింది అంటే ఇచ్చేవాడు ఫ్రెండ్ ఉంటాడు. ఒక తప్పుడు మార్గంలో తీసుకెవాడు, తాగి చూడరా ఏం కాదు అని ఇచ్చేవాడు ఫ్రెండే ఉంటాడు. అంటే ఫ్రెండ్ రూపంలో ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మన జీవితంలో మన ఇంద్రియ నిగ్రహం చేసుకుంటూ మన సక్సెస్ వైపు తీసుకెళ్లే వాళ్ళే, అంటే పైకి తీసుకెళ్లే వాళ్ళు మాత్రమే మంచి ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెండ్ రూపంలో వచ్చి కిందికి తీసుకెళ్తారో మనని, కర్ణుడు లాగా, కంసుడి యొక్క ఫ్రెండ్స్ లాగా ఉన్నారు అంటే మన జీవితం నాశనం. సో ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఉండే అవసరం చాలా మందికి అనిపిస్తుందండి. నేను కూడా కాలేజ్లో ఉన్నప్పుడు నాకు అనిపించేది నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలి అనేసి. బట్ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక ఒక మెచ్యూరిటీ ఏంటిదంటే, నాకు 100 మంది అవసరం లేదు, ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు, జెన్యున్ ఫ్రెండ్. ఒక్క కృష్ణ ఉంటే నాకు చాలు. అందుకోసం అండి మాలాంటి వాళ్ళ చుట్టూ వైపు ఏమి 1000 మెంబర్స్ ఉన్నా కూడా మా ఫ్రెండ్స్ ఏమి అందరు ఉండరు, ఎవరో ఒకరే ఉంటారు, ఒకరిద్దరే ఉంటారు, కానీ వాళ్ళు జెన్యున్ గా ఉండాలి. సో జెన్యున్ లాయల్ ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు, జీవితం మారిపోతుంది. సో బీ వైజ్ వైల్ చూసింగ్ ఫ్రెండ్స్. ఒక కృష్ణుడు లాగా ఉండాలి ఫ్రెండ్, బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ధన్యవాదాలు.